ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకో, ఇంకేముండదు, మామూలుగా ఉపచారం చేస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని పేరెత్తి వాడు నీకేంటి అటు నీకు వెళ్ళి ఏంటి అటు చూసాడు, నువ్వేంది వాడికి వెళ్ళి అంత చనువుగా మాట్లాడుతాను. అప్పటిదాకా లేని ఆలోచన అప్పటి నుంచి మొదలుపెట్టిస్తాడనమాట. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులే అనుమానిస్తుంటారు. వాస్తవంగా ఆ బిడ్డల మనసులో అలా ఉండదు. వాడితో ఏంది నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావు అంటే, ఓహో ఇదొకటి ఉందా, ఇంతవరకు నాకు ఎవడియా రాలేదు, రైట్ అని వెంటనే వాళ్ళకి అది స్టార్ట్ అయింది అనమాట. తప్పు. నేను ఒక సూత్రం చెప్తాను, నీకు దమ్ముంటే ఆ పని చేయి, అప్పుడు ఎంత కార్యం జరిగిద్దో చూడు. దేవుణ్ణి నేను నమ్మి దేవుని మీద ఆధారపడి నువ్వు చేసే భద్రత నువ్వు చేసుకో, కాదని నేను అనను. నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండు, తప్పు లేదు, కాదని నేను అనను. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చేసినా గడ్డి తినాలనుకున్న వాడిని, గడ్డి తినాలనుకున్న దాన్ని ఆపటం నీ వల్ల కాదు. ఏమి మనసు ఉంటే మార్గాలు ఉంటాయని, గడ్డి తినాలన్న ఆలోచనే ఉంటే ఎన్ని రకాలైనా తినొచ్చు, ఎన్ని రకాలుగానైనా ట్రై చేయొచ్చు, మార్గాలు ఉంటాయి. అయినా నీ మనశ్శాంతి కోసం నువ్వు చేసే ప్రొటెక్షన్ నువ్వు చేసుకుంటావు, నువ్వు చేసే కాపలా నువ్వు కాసుకుంటావు. అయితే అందులో వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే నీకు సూపర్గా పని అయ్యే మార్గం నేను చెప్తా. అది అబ్రహాం చేసిన పని. ఏంటో తెలుసా? అబ్రహాం ఎంత పని చేశాడో తెలుసా? ఐగుప్తుకు పోతే అబ్రహాం భార్య శారా, అప్పటికి ఆమె వయసు 65 ఏళ్ళు. వాళ్ళ ఆయన అబ్రహాం వయసు 75 ఏళ్ళు. ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. 65 ఏళ్ల వయసున్న బామ్మగారు లాగా ఉండాల్సినటువంటి శారా ఐగుప్తులో అడుగు పెడితే ఈ దరి నుంచి ఆ దరిదాకా చెప్పుకున్నారు. ఏమన్నా తెలుసా? ఐగుప్తు మొత్తంలో కూడా లేదు అంత అందగత్తె అని. ఎవరి గురించి? ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక వాడొక కక్కుర్తి. ఆమె బాగుంది అనేసరికి పానైపోయిందని వెంటనే మనుషులను పంపించి తెప్పించుకున్నాడు. అబ్రహాము భార్య శారాని తెప్పించేసుకున్నాడు ఇంటికి. బాగున్న మనిషల్లా నా భార్యగానే ఉండాలా, నా మనిషిగానే ఉండాలా. అందగత్తె అంటే ఆమె నా దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అబ్రహాం ముందే చెప్పాడు, వీళ్ళు అస్సలకే మంచి మనుషులమ్మా, పరమ నీచులు, దరిద్రులు. నువ్వు నా భర్త నా గురించి చెప్పావంటే నన్ను చంపి నిన్ను వైనం చేస్తారు, అందుకని అన్నని చెప్పు అన్నాడు. ఇక అన్నని చెప్పాడు కాబట్టి తీసుకొని పోయాడు. ఎవరో ఎక్కడికి? తన అంతఃపురానికి. ఇప్పుడు ఏం చేయాలా? భార్య వేరొకని పాలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేసేది ఏంది? మోకాళ్ళుని శారాపక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇక శారాపక్షంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఐగుప్తు రాజు మొదలుకొని పనివాడి వరకు అందరూ కూడా తాము పురుషులమో నపుంసకులమో అర్థం కాకుండా అయిపోయింది. మీరే అర్థం చేసుకోండి. ఇక సింపుల్గా ఒక ముక్కలో అంటే, శారా ఎప్పుడైతే అంతఃపురంలోకి ఎంటర్ అయిందో పురుషులు ఇక పురుషులుగా ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది అందరికీ. మరి ఏం చేద్దాం? గుండె అయినా, మెదడైనా, లివర్ అయినా, కిడ్నీలైనా మొత్తం మిషన్లన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? మన మిషన్లన్నీ. ఏదన్నా ఒక మిషన్ ఆగిపో అంటే అవుట్, అవునా? రైట్. ఇప్పుడు శారాని అంతఃపురంలో పెట్టుకున్న కాడి నుంచి ఇక వాళ్ళు భార్యల సామీప్యంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా, వాళ్ళ సొంత భార్యల సమీపంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా. ఎవడికి వాడే ఎదురుకోడికి చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు. చూడు, ఒకడు పెట్టిన చిచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పెట్టారు? కొట్టలా తిట్టలా, మోకాళ్ళుని మొర్ర పెట్టడం మొదలు పెట్టాడు. నా దేవా, వాడికి ఎంత ధైర్యం, నా భార్యను తీసుకొని పోతాడా? ఒక్కసారి చూడు నువ్వని మోకాళ్ళు వేసి ఇక మొత్తుకోవటం మొదలుపెట్టాడు. మొత్తుకోవటం మొదలు పెట్టేసరికి రాజుగారి పని కూడా అయిపోయింది. రాణిగారు వచ్చి సరస సల్లాపాలు మొదలు పెడితే
అనే దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకు నా బతుకు ఇలా అయిపోయింది, ఏం జరిగింది, నేను అసలు నా తత్వానికి భిన్నంగా మారిపోతున్నాను ఏంటనే డౌట్ వచ్చింది రాజుకి. చిన్నగా మంత్రితో పంచుకున్నట్టున్నాడు, నా పరిస్థితి కూడా అంతే ఉందని చెప్పి ఉంటుచ్చు రాజు మంత్రి. అందరు రాజ్యంలో అందరి పరిస్థితులు. అప్పుడు శకునము చూశారు. ఐగుప్తీయులకి శకునము చూడటం అలవాటు. వాళ్ళ శకునాలకు అందలా. ఏం జరిగింది, మన రాజ్యంలో అందరూ కూడా ఇలా బలహీనపడిపోయి నపుంసకులుగా మారిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న వాళ్ళకు తలెత్తినప్పుడు రాజు అయిన ఫరో ఆవేదన పడ్డాడు. లేకపోతే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఎందుకు వచ్చేది? అబ్రహాముని పిలిపించడం ఎలా జరిగేది? ఏదో ఒక సమస్య ఏర్పడింది అక్కడ. ఎవరిని బట్టి? నోరు తెరిచి చెప్పండి. తన దాసుడైన అబ్రహాము భార్య శారాను బట్టి. ఏదో మొత్తానికి ఒక వ్యవస్థే కంగు తిన్నట్టు అయిపోయింది. అప్పుడు ఆలోచనలో పడి, సృష్టికర్తవైన దేవ, అసలు ఏం జరిగింది నాయన? నేను చేసిన దరిద్ర పని ఏదన్నా ఉంటే నాకు తెలియజేయమని ఆడు మొత్తుకున్నాడు. అప్పుడు దర్శించాడు దేవుడు. ఏమరా, నువ్వు తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? ఎవరిని తెచ్చి పెట్టుకుంటావురా? నా దాసుడు రా అబ్రహాము, నా దాసుడైన అబ్రహాము. ఆయన భార్య నా దాసురాలైన శారా, పరిశుద్ధురాలు. నా బిడ్డను చెరపడానికి తెస్తావురా నువ్వు? చేర్రా, నీకు దమ్ముంటే ఆమె దగ్గరికి పోరా నువ్వు. పో. ఇంకేం పోయేదయ్యా, అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాంగా. రైట్ దేవా, మరి అన్నని చెప్పాడుగా, భర్త అని చెప్తే నేను తెచ్చుకోకపోతును, అన్నని చెప్పాడుగా, మరి ఈ నీతి కరెక్టేనా? తెలుసు, నాకు అది కూడా తెలుసు. తెలియక చేసితివి గనుకనే నిన్ను బ్రతకనిచ్చా. తెలిసి నువ్వు చేసుంటే నపుంసకుడిగా మారిపోవటం కదా, అసలు నీ శాల్తీయే లేపేసేవాడిని. ఇప్పుడు కొట్టరు చప్పట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తెలిసి ఈ పని చేస్తుంటే నీ శాల్తీయే గల్లంత అయిపోయేది. ఎంత కాపుదలో చూడండి. ఇప్పుడు నువ్వు 100 కాపుదాలు కాస్తే మాత్రం అంత పని చేయగలుగుతావు నువ్వు? అదే నువ్వు మోకాళ్ళుని, నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని నువ్వు రోజు దేవునికి అప్పచెప్పు. ఎవడైనా నీకు దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేసినా వాడు అట్ట అయిపోతాడు యేసు నామంలో. ఇంకేంది నీకు? ఇంకేందబ్బాయ్? యేసు నామంలో ఇంకా అసలు ఎందుకు పనికి రాకుండా పోతాడు వాడు. ఏమ్మా, ఎందుకు మరి? నువ్వు కూడా చేయాల్సిందే. అదే వెళ్ళొచ్చావా, చూసి వచ్చావా? ఈ సోదొద్దు నీకు. నువ్వు మోకాళ్ళుని ఆయన సంగతి నువ్వే చూసుకో ప్రభు. ఏ సైతానుల చేతిలో పడకుండా నువ్వే చూసుకో ప్రభు. నువ్వు మొర్రపెట్టు, దేవుడు చూసుకుంటాడు. నీకు, నీ వారికి ఆయన కాపుదలు ఇస్తాడు. దేన్ని బట్టి అంటే నీ విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు 100 చెప్పు, తాగుడు మానుకోమన్నా మానుకోడు, వ్యభిచారం మానుకోమన్నా, ఏది మానుకోమన్నా నువ్వు చెబితే వాడినడవు. ఆమెందో, ఆ పిల్లలు ఎనరో, ఆయన మాట్లాడాలి. ఎవరో ఆయన మాట్లాడితే ఎగ్దం మారిపోతారు. వచ్చి మోకాళ్ళుని యేసయ్య స్తోత్రం అని మోకాళ్ళు వేసి మొర్ర పెడతారు. విజ్ఞాపన అంటే చిన్న విషయం కాదు, అంత పవర్ ఉంది. చేతబడి మాంత్రికుడు పనోడు, వాడు మాంత్రికుడు పనోడు, 100 మాంత్రికులు కూడా ఈ దెబ్బలో జాలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరో 100 మాంత్రికులు, వాళ్ళ యొక్క పనితీరులన్నీ కూడా దీని ముందు పనికిరావు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సృష్టికర్తతో. వాళ్ళు నీకెళ్ళి చూస్తున్నారు. సృష్టికర్తతో డైరెక్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా అక్కడి నుంచే సమాధానం పొందుతున్నావు నువ్వు. ఆయనను అడిగితే నీకోసం దేన్నైనా స్తంభింపజేయగల దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కూర్చోదాం, వద్దులే. కాబట్టి ఏం చేయాలా? ఫ్యామిలీ కొరకు
పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, పరిస్థితులైనా కనీసం ఫ్యామిలీలో ఒకళ్ళన్నా దీపంలాగుండి కుటుంబానికి ఒక ప్రాకారం వేసేటట్టు కాపలా వాళ్ళుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. రెండవది, దేశం కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు అన్నాడు. ఇది రెండవది. ఎందుకంటే మన క్షేమం కోసం అన్నాడు. ఓకే, రైట్. మిగిలినవి ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. మరి ఇంతవరకు మీరు విన్నారు కదా, దీన్ని బట్టి ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేయండి. మిగిలినవి నేను తప్పకుండా తర్వాత మీకు అందిస్తాను. వచ్చే వారాల్లో నేను అందిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, ఒకటొకటిగా మీకు అందిస్తాను. నోవహు ఒక్కడే నీతిపరుడని చెప్పబడింది, కానీ ఫ్యామిలీ కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. లోతు ఒక్కడే నీతిమంతుడని చెప్పబడింది, కానీ కుమార్తెలు కూడా కాపాడబడ్డారు. అబ్రహాము దేవునితో నడిచిన వాడు తన భార్య అయిన శారాను ఫరో రాజు, అలాగే అబీమెలెకు అనే రాజు కూడా తీసుకెళ్ళినప్పుడు ఇదే చేశాడు. శారా క్షేమంగా, పరపురుషుడు తన మీద చెయ్యి వేయకుండా సురక్షితంగా బయటకు వచ్చింది. 65 ఏళ్ల వయసులో ఎంత అందం, అదే అందం 85 ఏళ్ల ప్రాయంలో కూడా అంతే ఉంది. 85 ఏళ్ల ప్రాయం దాటిన తర్వాత అబీమెలెకు కంటబడింది. ఆయన కళ్ళను ఆకర్షించింది. 85 ఏళ్ళు అంటే ఇక్కడ మనకు బామ్మగారు, టాప్ బామ్మగారు. కానీ 85 ఏళ్ల ప్రాయంలో కూడా శారా అందం. అబీమెలెకు రాజు ఆకర్షింపబడ్డాడు. ఆదికాండం 20లో ఉంటుంది, ఫరోదేమో 12లో ఉంటుంది. నేను చెప్పిన అబీమెలెకు స్టోరీ ఏమో 20లో ఉంటుంది, చూసుకోండి. 17లో వాళ్ళ వయసు వచ్చేసి ఎంతుందో, 20లో ఎంతుందో గమనించండి మీరు, మీకు అర్థమైపోయింది. ప్రిలారా, మీరు ఆలోచించాలి. దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా ఎంత దీవెన దాచబడి ఉందో, ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో. ఇదంతా కుటుంబంలో ఒక్కళ్ళైనా దీపంలాగుండి చేతులెత్తే వాళ్ళు ఉంటే జరిగిద్ది. అందరే పనికి మాలినోళ్ళై, తెలివి తక్కువ రకాలైతే ఇక నేను చేయగలిగిందే లేదు. ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నావు గనుక, కనీసం విన్న నువ్వు పురుషుడివి కావచ్చు. స్టార్టింగ్లో నా ఫ్యామిలీకి నేనే విజ్ఞాపనకర్తగా ఉన్నా. నా కుటుంబంలో అంత ప్రార్థనా పరులు ఎవరు లేరు. అంత లోకానుసారులు, లోకంలో నుంచి దేవునిలోకి వచ్చిన వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు. ఫస్ట్ దేవుణ్ణి గాఢంగా తెలుసుకుంది నేనే. కుటుంబం పక్షంగా మొదట చేతులెత్తి మొర్ర పెట్టింది నేనే, కన్నీరు గార్చింది నేనే. వాళ్ళకి నేనేం చెప్పలా, రొదబెట్టలా, నసబెట్టలా, శోధించలా. మొర్ర పెట్టడం మొదలుపెట్టా. నెల తిరిగేసరికి ఒక్కొక్కడు క్యాచ్ అవ్వటం మొదలుపెట్టారు. రోజు నాకు అదే పని, మా వాళ్ళని పట్టుకో ప్రభువా, నేను చెబితే వినరు నాయన, నువ్వు మాట్లాడు. ఆయన కార్యం చేసిన దాకా రోజు గోజులాడుతూనే ఉన్నాను. మొత్తాన్ని పట్టుకున్నాడు. బంధువుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. స్నేహితుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. మరి నేను చెబుతూ తింటారా? అందుకే నువ్వే దర్శించని వారి పక్షమున విజ్ఞాపన చేశా. అది ఆలకించి నా స్వజనుల్లో అయితేనేమి, నా స్నేహితులు అయితేనేమి, బంధువుల వర్గంలో అయితేనేమి, నా సొంత ఫ్యామిలీ అయితేనేమి, దాదాపు నా స్పర్శ తగిలిన వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందే ఉన్నారు. దేవునికే మహిమ. మరి నేను పురుషరత్నాన్నే, నాకు కూడా కొంతమంది ప్రార్థన చేయాలంటే ప్రిస్టేజ్, నేను చేసే అంటుంటాడు. నువ్వు చేయకపోతే మీ తాతయ్య చేస్తాడా? ఎవరు చేస్తారు బాబు? నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాలి. నువ్వు మీసాలు పుడితే పెద్ద ఇదే అయింది. నువ్వు దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఎవడైనా మోకాళ్ళు వేయాలి, అయ్యా అనాలా. ఎచ్చులు పడకూడదు దేవుని దగ్గర. ఏం పడకూడదు? బ్లంట్గా చెప్తున్నానులే, ఏం పడకూడదు? అది ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి దీనుడైపోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. నువ్వు ఎంత విద్యావేత్తవైనా, ఎంత అధికారివైనా, ఎంత చదవరివైనా, ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినా, దేవుడు అనగానే మోకాళ్ళు వేయాలి. అది దేవుని బిడ్డ లక్షణం.